అవునరా, నువ్వు కూడా హెచ్ఆర్సీఏలో జాయిన్ అవ్వచ్చు కదరా. హెచ్ఆర్సీఏ అంటే అదేరా, హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా. అంటే హ్యూమన్ రైట్స్ గురించి నాకేం తెలియదు. హ్యూమన్ రైట్స్ అంటే మానవ హక్కులు. ఒక మనిషి కులపరంగా, మతపరంగా, గౌరవంగా, హుందాగా, సామాజికంగా, ఆర్థికంగా తన జీవితాన్ని స్వేచ్ఛగా జీవించడమే మానవ హక్కు. ఈ మానవ హక్కులను కాపాడటానికి చాలా సంస్థలు ఉన్నాయి. అందులోనే మన హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా కూడా ఒకటి. అవునరా, అసలు హ్యూమన్ రైట్స్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది? అసలు జనాలకి వీటి వల్ల ఏంటి ఉపయోగం? ఇదేంటంటే 1948లో ప్రపంచ దేశాలన్నీ కలిసి యూనివర్సల్ డిక్లరేషన్ ఫర్ హ్యూమన్ రైట్స్ అని చెప్పి ఒక బిల్ని ప్రవేశపెట్టారు. దీనికి అన్ని కంట్రీస్ మద్దతు ఇచ్చాయి. అందులోనే మన ఇండియా కూడా మద్దతు ఇచ్చింది. మన స్వతంత్ర భారతదేశంలో చట్టం ముందు అందరూ సమానమే అనే నినాదంపైనే మన రాజ్యాంగం రూపొందించబడింది. అయితే కొన్ని ఫండమెంటల్స్ మీద మన సంస్థ అయిన హెచ్ఆర్సీఏ ఆధారపడి ఉంది. అవునరా, మనం కూడా చిన్నప్పుడు స్కూల్లో చదువుకున్నాం. ఫండమెంటల్ రైట్స్, సమానత్వ హక్కు ఆర్టికల్ 14 to 18, స్వాతంత్రపు హక్కు ఆర్టికల్ 19 to 22, పీడన నిరోధన హక్కు ఆర్టికల్ 23, 24, మత స్వాతంత్రపు హక్కు ఆర్టికల్ 25, 28, విద్యా సాంస్కృతిక హక్కు ఆర్టికల్ 29 to 30, రాజ్యాంగ పరిహార హక్కు ఆర్టికల్ 32. అవును, ఇవన్నీ మన హక్కులు. ప్రభుత్వ కార్యాలయాల్లో లేదా ప్రభుత్వ ఉద్యోగుల వల్ల ఏదైనా సమస్య వచ్చినా లేదా వారు మన సమస్యలకు సరిగ్గా స్పందించకపోయినా మనం ఈ హ్యూమన్ రైట్స్ వారిని ఆశ్రయించవచ్చు. సరే, ఒకవేళ ప్రభుత్వ కార్యాలయాల్లో ఏదైనా సమస్య ఉందనుకో, ఈ హెచ్ఆర్సీఐని ఎలా ఆశ్రయించాలి? శ్రీ చెన్నుపాటి శ్రీకాంత్ గారి ఆధ్వర్యంలో ఈ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా సంస్థను ప్రతి జిల్లాలోనూ స్థాపించారు. మన ఎన్టీఆర్ జిల్లా జక్కంపూడిలో వైఎస్ఆర్ కాలనీలో ప్రెసిడెంట్ షేక్ షెహనాజ్ గారి లాగా ప్రతి జిల్లాల్లోనూ కార్యాలయాలు ఉంటాయి. అక్కడికి వెళ్ళి మన సమస్య చెబితే పరిష్కారం వారే చూపిస్తారు. అంతేకాదు, మన హెచ్ఆర్సీఏ సంస్థ రాజ్యాంగబద్ధంగా ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను పరిష్కరించడమే కాకుండా అనేక సేవా కార్యక్రమాలను కూడా చేస్తుంది. ఇవన్నీ విన్న తర్వాత నాకు కూడా హెచ్ఆర్సీఐలో జాయిన్ అయ్యి ప్రజల సమస్యలను పరిష్కరించి వారి సేవ చేయాలను. మీరు కూడా మీ సమస్యలకు పరిష్కార మార్గం తెలుసుకోవాలి అనుకుంటే వెంటనే మీ దగ్గరలో ఉన్న హెచ్ఆర్సీఏ సంస్థని సంప్రదించండి. మీలో ఎవరికైనా ప్రజలకు సేవ చేయాలి అనుకుంటే శ్రీ చెన్నుపాటి శ్రీకాంత్ గారి ఆధ్వర్యంలో ఉన్న హెచ్ఆర్సీఐలో జాయిన్ అవ్వండి.